వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మ, ఈ నెలలో మనకి వసంత పంచమి ఉంది. అవునమ్మా. మరి ఆ రోజు యొక్క విశిష్టత ఏంటమ్మా? వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి, ఇలా అనేక నామాలతో దీన్ని చెప్పుకుంటారమ్మా. మాఘ శుద్ధ పంచమిని. ఇది శ్రీ పంచమి అని ఎందుకంటారంటే సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పబడేటటువంటి వాటిల్లో ఉన్న సరస్వతి, అలాగే పంచప్రకృతులుగా చెప్పబడి ఏదైతే మూల ప్రకృతి ఉందో ఆద్య ప్రకృతి, ఆ ఆద్య ప్రకృతి 5 రూపాల్లో భూమి మీద ఆవిర్భవించింది అని దేవీ భాగవతంలో చెప్తూ ఉంటారే, అటువంటి దేవీ భాగవతంలో చెప్పబడిన సరస్వతి ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ శ్రీ పంచమిని గురించి చెప్తారు. మాఘ శుద్ధ పంచమి. ఓకే. దీన్ని వసంత పంచమి అని ఎందుకు అంటారు అంటే ఇంకా వసంత ఋతువు రాలేదు. అవును. ఇది మనకి హేమంతమే నడుస్తోంది. హేమంత ఋతువు తర్వాత కొద్ది రోజులకు వసంత ఋతువు వస్తుంది. కానీ ఉత్తర దేశంలో మనకన్నా ఈ ఋతువులు చాంద్రమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి చాంద్రమానాన్ని అనుసరించి పరిగణించేటటువంటి తిథులు ఒక 15 రోజులు ముందుంటాయని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. దాన్ని బట్టి అతి కొద్ది రోజుల్లో వసంత ఋతువు రాబోతోంది కనుక రాబోయే వసంత ఋతువుకి ఇది ఒక ముఖద్వారంలాగా, ఇది తలుపు తెరిచి వస్తోంది వసంతం అని దానికి స్వాగతం పలికేటటువంటి రోజుగా కూడా దీన్ని చెప్పుకుంటారమ్మా. అందుకని దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు. ఓకే. ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా? నియమాలు అన్న దానికన్నా ఈనాడు గనక సరస్వతీదేవిని ఆరాధించినట్టయితే, ఆవిడ పుట్టినరోజు కదా, ఎవరి పుట్టినరోజు నాడు వాళ్ళని గనక పలకరించినా, మనం మామూలుగా కూడా అనుకుంటాం కదా, ఆ రోజు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పినా పలకరించినా వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎవరికి వాళ్ళకి తన పుట్టినరోజు చాలా గొప్ప. సరస్వతీదేవి ఆవిర్భవించింది అంటే ఆ రోజు సరస్వతిని ఆరాధించినట్టయితే అన్ని విద్యలు అన్ని కళల్లోనూ నేర్పరితనం వస్తుంది. పైగా ఎందుకు పుట్టినరోజు నాడు వాళ్ళని ఆరాధించాలి? ఒక మహాశక్తి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉద్భవిస్తోంది అంటే ఆ సమయానికి ఏదో పవిత్రత ఉండే ఉంటుంది కదా శక్తి. అటువంటి శక్తి కలిగినటువంటి సమయంలో అటువంటి శక్తి ఆకృతి ధరించి ఒక రూపంగా ఆవిర్భవించినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని గనక మనం ఆరాధించినట్టయితే, సేవించుకున్నట్టయితే దానివల్ల కలగవలసినటువంటి ఫలితాలు మనకు బాగా తొందరగా లభ్యమవుతాయి. పిల్లలతో ఏం చేయించాలమ్మా మరి? సరస్వతి మాత అనగానే మనకి పిల్లలే గుర్తొస్తారు, కానీ పెద్దవాళ్ళు కూడా చేయాలి. అంతే కదా. ఎవరికి చదువు కావాలనుకుంటారో, ఎవరైతే ఏదైనా ఒక కళలో, చదువు అంటే అక్షరాలు చదివేది ఒకటే కాదు, ప్రతి కళ కూడా 64 కళలు సరస్వతీదేవి అనుగ్రహం వల్లే కదా మనకు లభ్యమవుతాయి. అటువంటి 64 కళల్లో ఏ కళల్లో ప్రావీణ్యం కావాలనుకున్నా ఈరోజు ఆ కళని తనకి ప్రసాదించమని చెప్పి సరస్వతీదేవిని ఆరాధిస్తారు. మీరు పిల్లలు అన్నారు, పిల్లలతో ఆ రోజు ఏం చేయిస్తారు అంటే మన దగ్గర కొంచెం తక్కువ, కానీ బెంగాల్లో మాత్రం ఈనాడు పసుపచ్చని వస్త్రాలు ధరిస్తారు. ఎందుకంటే ఒక దీక్షగా చెప్పడం కోసం అనుకుంటా. ఆ రోజు పిల్లలందరూ పుస్తకాలను పూజిస్తారు, అందరూ కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. చదవరు, ఎందుకంటే సరస్వతిని పూజించాంగా, ఈరోజు మనం చదవద్దని చాలా ఆనందంగా, అసలు ఆబాల గోపాలము ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే శక్తి ఆరాధన, దైవాన్ని శక్తి స్వరూపంగా ఆరాధించే పద్ధతి మనకి ఒరిస్సా దాటిన తర్వాత అస్సాం, బెంగాల్ ఆ ప్రాంతాలు అత్యధికంగా కనపడుతుంది కనుక ఆ విధంగా అక్కడ చేస్తారు. మనకైతే ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయడం, పుస్తకాలు కళలు మొదలైనవన్నీ అక్కడ పెట్టించటం, వాటిని పూజించటం, సరస్వతిని ప్రార్థన చేయడం ఇవన్నీ ప్రధానంగా చెప్తారు. పుస్తకాలు కళలే కాదమ్మా, సంగీతం ఉందనుకోండి, అది కూడా సరస్వతీదేవికి సంబంధించిందే కదా. చిత్రలేఖనం ఉంది, శిల్పాలు ఉన్నాయి, అన్ని కళలు. ఆ కళలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరాధిస్తారు. మన సంప్రదాయంలో అదొకటి ఉంది, ఏమిటంటే దేవుడు అంటే విగ్రహంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, ఒక విద్యని సాధించటానికి అవసరమైనటువంటి మనం ప్రాణం లేని వస్తువులు అని చెప్పుకునే ఉంటాయే, వాటిని కూడా ఆరాధించటం భాగం. అందుకని సంగీత విద్వాంసులైతే వాళ్ళకి సంబంధించినటువంటి తంబూరా, లేకపోయినట్టయితే వీణ, ఇలాంటి వాయిద్య విశేషాలు, తాళాలు,
ఇప్పుడు నృత్యం అయితే వాళ్ళు తాళాలు గజ్జలు పెట్టి పూజిస్తారు. అవును. ఇట్లా చిత్రకారుడైతే కుంచెలు క్యాన్వాసు రంగులు పెట్టి పూజిస్తారు. అట్లా ఎవరు ఏదైతే అది. ఆఖరికి ఈ రోజుల్లో చాలామంది ఈ సంప్రదాయంలో అయ్యో మేము పుస్తకాలు చదవటం లేదు కదా ఏం చేయాలంటే కంప్యూటర్ని కూడా పూజిస్తున్నారు. అవునమ్మా, సిస్టమ్స్ ని కూడా బొట్లు పెట్టేసి పూజ చేసుకుంటున్నారు. అంటే బొట్లు వాటిని పూజించమంటే వాటి మొహాన్ని ఇంతంత పసుపు కుంకం పూలు వేసేసి పని చేయకుండా పాడు చేయమని కాదు. అవును. వాటికి ఎక్కడో అక్కడ ఒక్కసారి ఆ పసుపు వేలు ఎక్కడో అక్కడ తగిలించంటే శుభప్రదమని, కుంకుమ అంటే దైవస్వరూపంగా భావిస్తున్నామని దాన్నంతా పాడు చేయకుండా దాని పట్ల గౌరవంతో శుభ్రం చేసి బాగు చేసి పెట్టుకోవడం. ఆ విధంగా తమ విద్యకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వీలైతే అందుబాటులో కనుక ఉన్నట్టయితే తమకి విద్య బోధ చేసినటువంటి గురువులకి నమస్కారం చేసుకోవడం, పూజించడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇంకా ఆవిడ్ని పూజించేటటువంటి పద్ధతి ఒకటి ప్రత్యేకంగా ఉందని చెప్తారు. ఇది సరస్వతీదేవి ఎప్పుడో ఆవిర్భవించినప్పుడు ఈవిడ కాణ్వ శాఖకి చెందినటువంటిదని, ఈ కాణ్వ శాఖలోనే సరస్వతీదేవి పూజా విధానం కూడా మనకి తెలియజెప్పబడిందని చెప్తుంది. దేవీ భాగవతంలో వీటి వివరాలు ఉన్నాయి. మొత్తం షోడశోపచార పూజా విధానానికి సంబంధించింది. దీన్ని శ్రీ సూక్త విధానంతో సమ్మేళనం చేసి కనుక చేసుకున్నట్టయితే అది ఇది కలిపి, అంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఒక రుక్కు, తర్వాత ఏమో అందులో చెప్పబడినటువంటి ఒక శ్లోకం, ఇవన్నీ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. ఈవిడికి సర్వశుక్ల సరస్వతి అని చెప్తారు. అంటే అంత తెల్లదనం, జ్ఞానం ఎప్పుడు తెలిపే కదా. అవునమ్మా. అటువంటి తెల్లగా, పైగా మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి శక్తిగా ఉన్న భార్యగా ఉన్నటువంటి రూపంలో ఉన్నప్పుడు ఆవిడని ఎర్రగా ఉన్నట్టు వర్ణిస్తారు. అనుగ్రహ రూపంలో మనకి విద్యని అందించే స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ సర్వశుక్లగా కనపడుతుంది. అటువంటి ఆవిడికి అన్నీ కూడా తెలుపు మీద చాలా ఇష్టం కనుక తెల్లని పూలతో పూజించి తెల్లని పదార్థాలను నివేదన చేయాలని చెప్తారు. అంటే తెల్లని పదార్థాలంటే అందులో ఇవన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి, తర్వాత తినంగానే శక్తినిస్తాయి, జీర్ణకోశం మీద బరువు కలిగించే నిద్ర రానియు. అది అంటే కొబ్బరికాయ లోపల తెల్లగానే ఉంటుంది, అరటిపండు పైకే రంగున లోపల తెల్లగానే ఉంటుంది అరటిపండు, తర్వాత వడపప్పు, పానకం, చెరకు. అంటే ఇప్పుడు మనకు దొరికే చెరుకులు వెదురుతో మధ్యలో వచ్చినటువంటివి, వెదురుతో మామూలు చెరుకుతోనూ కలిపిన సంకర జాతివి, అందువల్ల చాలా గట్టిగా ఉంటాయి. పూర్వం చెరుకులు మెత్తగా ఉండేవమ్మా, మా చిన్నతనంలో కూడా మెత్తగానే ఉండేవి, చాలా తేలిగ్గా ఇలా. ఇప్పుడు మనకి బెల్లం చెరుకులు మాత్రమే కొంచెం, బెల్లం చెరుకు అది కూడా కొద్ది చిన్న చిన్న ఇంతే కణుపు ఉంటుంది దానికి, పైన ఎరుపు రంగులో ఉంటాయి. అట్లాంటివి కాకుండా అసలు మొత్తం అంతా మెత్తగానే ఉండేవి పూర్వం చెరుకులు. అటువంటి చెరకులు వీటిని ఆవిడికి నివేదన చేయాలి. వండి నివేదన చేసే దాంట్లో ప్రధానం ఏమిటంటే ఆవు పాలతో వండినటువంటి పరమాన్నం బెల్లం వేసి నివేదన చేయాలి అమ్మకి. ఆవు పాలు శ్రేష్టం, ఆవు పాలే కదా. ఆవు పాలు, బెల్లం, పంచదార అసలు సాధారణంగా దీనికి వాడం, అందులో ఇక్కడ కూడా అసలు వాడేది ఉండదు. అందులో తెల్లగా ఉండే పదార్థాలు ఏవైనా పెట్టచ్చు కనుక అటుకులు, బెల్లం ఇలాంటివన్నీ కూడా ఆవిడికి నివేదన చేయొచ్చు. ఓకే అమ్మా. అయితే మరి అమ్మ, దసరా పండుగలప్పుడు కూడా మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మని కొలుస్తాం కదా, ఆ రోజు కూడా ఆవిడ పుట్టినరోజనే అనుకుంటాం కదా, మరి ఎట్లాగమ్మా మూలా నక్షత్రం రోజు? అదేమిటంటే యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడికి బయలుదేరి వెళ్ళినటువంటి లలితాదేవి ఉంది కదా, భండాసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు లలితాదేవి నుండి మళ్ళీ ఈవిడ సరస్వతిగా ఆవిర్భవించింది. అప్పుడు అసలు మూలంగా ఉన్నటువంటి సరస్వతి ఈనాడు ఆవిర్భవించింది. ఇది ఒక చిన్న సందేహం అనమాట. అసలు వస్తాయమ్మా, తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు అడగడం కాదు, చిన్నప్పుడు ఇవన్నీ విన్నప్పుడు మా అందరికీ కూడా సందేహాలు వచ్చి, ఈ ఋషులు ఏవి పొరపాటుగా చెప్పరు కదా, ఎక్కడో సమన్వయం ఉంటుంది అని చెప్పి వీటన్నిటినీ చదువుకోగా, కొన్నేళ్ల పాటు చదువుకోగా వాటిల్లో మనకి అందులో గురువు అనుగ్రహంతో ఈ సందేహాలు తీరడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో ఒకే శక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది కదా. అవునమ్మా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఆయన ఎన్ని అవతారాలు ధరించాడు? ఇన్ని అవతారాలు ధరించాడంటే ఇన్నిసార్లు పుట్టాడా అంటే అసలు మూలశక్తి అక్కడే ఉంది, ఇక్కడ మాత్రం ఈ రకంగా ఆవిర్భవించడం జరిగింది. అదేవిధంగా లలితాదేవి సందర్భానుసారంగా ఎన్ని రూపాల్లో ధరించింది? వాడు శుంభుల్ని సంహరించటానికి సరస్వతిగా అవతరించింది ఆవిడ.
అందుకని మూలా నక్షత్రం రోజు దసరా పండుగలప్పుడు మనం కొలుస్తాము. ఆ, ఇప్పుడేమో ఆవిడ ఆవిర్భవించిన రోజు అసలు కింద మనం మొట్టమొదట మహాసరస్వతిగా ఆవిర్భవించింది ఇది. ఇప్పుడు మనకి తేడా ఉంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అవునమ్మా. వీళ్ళు మూలతత్వాలు. ఉమ్. ఈ మూలతత్వాలు కాక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు శక్తులుగా ఉండేటటువంటిది బ్రహ్మగారికి సరస్వతి. శక్తిగా ఉండేది సరస్వతి, మహాసరస్వతి కాదు. సరస్వతి మాత. ఇందులో ఈ సరస్వతి ఎన్ని రూపాలు ఉందండి? నీల సరస్వతి, మళ్ళీ ఎర్రగా ఉండేటటువంటి సరస్వతి, ఆవిడకు ఉన్నటువంటి రూపాలు 8 అనుకుంటా, 7 8 ఉన్నాయి సరస్వతి రూపాలు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఆ రూపంలో అదే సరస్వతి శక్తి ఆయా రూపాల్లో అవతరించడం జరిగింది. మూలంగా మొట్టమొదటగా ప్రథమంగా సృష్టి ప్రారంభ సమయంలో ఆవిర్భవించినటువంటిది ఈ సరస్వతి. దీన్ని ఇంకా మదన పంచమి అని కూడా అంటారన్నాం కదా. రతి మన్మధులని పూజించేటటువంటి కాలంగా చెప్తారు. అంటే రాబోయే వసంత ఋతువు శృంగార రసానికి మూలమవుతుంది గనక, శృంగార రసానికి ప్రోద్బలం చేసేది అవుతుంది గనక ఈనాడు రతి మన్మధుల్ని పూజించే పద్ధతి కూడా ఉందమ్మా. అందుకే దీన్ని మదన పంచమి అనే పేరుతో కూడా చెప్తూ పిలుస్తుంటారు. ఉంటారు. రైట్ అమ్మా, సంతోషం అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా.